హే, వెల్కమ్ టు ద పృథ్వీస్ మీ అండ్ న్యూ వ్లాగ్స్. సో ఈరోజు బంతిపూలకి నీళ్ళు కడుతున్నాం అనమాట. ఆల్రెడీ కట్టి ఒక 3 days అవుతుంది. ఎండ కొద్దిగా ఎక్కువగా ఉంది, ఫుల్గా ఉంది ఎండ ఒక 3 daysగా. కాబట్టి ఈరోజు నీళ్ళు కట్టడానికి వచ్చాను. నేను అర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక 6-6:30కే వచ్చేసాను. నేను వచ్చి ఆ హాఫ్ ఉంది కదా, మీకు అటుపక్క కనిపిస్తుంది చూసారా, ఆ హాఫ్ అంతా నేను కట్టేశాను. తర్వాత మిగిలింది ఇంకా ఇది ఉందనమాట, ఇది అండ్ ఇది మొత్తం 4 ఉంటాయి. 4లో ఒక 2 కట్టేశాను, మొదట ఇది ఉంది. నాన్న ఇక్కడ పెట్టేసి నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగి వచ్చి ఇక్కడ నీళ్ళు కట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది. అండ్ ఐ వాంట్ టు నేను మీకు ఇంకా కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వెయిట్ చేయండి, ఇప్పుడే అక్కడ మడవ ఉంది, దాన్ని మార్చేసి వచ్చేస్తాను 2 minutes. విషయం ఏంటంటే ఎండ కొద్దిగా ఎక్కువగా ఉంది. ఐఎమ్ జస్ట్ జోకింగ్. నా వెనక మీకు స్పేస్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ మొత్తము ప్రీవియస్ వీడియోలు మీరు చూసుంటే అందులో నాన్న ఉద్దేశున్నారనమాట. ఆ ఉద్దేసి దాన్ని మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత మేము దాన్ని రొటేటర్ కొట్టించి మళ్ళీ రెడీ చేసాం. ఒక 2 months నుంచి నేను డిస్కస్ చేస్తున్నాం. మేము యాక్చువల్లీ బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, బంతిపూల ఫార్మింగ్ అయితే చేస్తున్నాం అనమాట ప్రజెంట్. నాన్న నేను డిసైడ్ అయ్యి ఏం చేసామంటే ఇందులో చామంతి పెట్టాలని ఫిక్స్ అయ్యామన్నమాట. చామంతి అనేది మన క్లైమేటిక్ కండిషన్స్కి వస్తుందో రాదో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇక్కడ నియర్ బై ఊర్లో ఉన్న ప్లేసెస్లో కొంతమంది పెట్టున్నారు. కొంతమంది ఏమంటారంటే, అంటే అదంతా మిక్స్డ్ ఒపీనియన్ చెప్పారు మోస్ట్లీ. ఎట్లా అంటే కొంతమందికి ఎట్లా బాగా వచ్చాయి అనమాట, కొంతమందికి అసలు రావట్లేదు, దీన్ని పెట్టి ఊరికి మేము నష్టపోయాం చాలామంది చెప్పారు. అది నాన్న ఏమనుకుంటాడు, నాన్న ఎప్పుడు అంతే, నాన్న ఎట్లా తీసుకుంటాడంటే చేయలేకపోతున్నామంటే దాన్ని ఎందుకు చేయలేకపోతున్నాం అనేసి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి దానిపైన రీసెర్చ్ చేసామన్నమాట. మల్లెపూలు కూడా మేము ఇంతకుముందు పెట్టున్నాం, అరౌండ్ ఒక 3 years వరకు పెట్టి మెయింటైన్ చేసాము. నాకు తెలిసి నా ఊర్లో, ఇప్పుడు మేము చేస్తున్న ఊర్లో నాన్నే ఫస్ట్ మల్లెపూలు పెట్టాడు. మల్లెపూలు పెట్టి ఒక 3 to 4 years వరకు దాన్ని చూసి ఆ తర్వాత నాన్న ఎత్తేసారనమాట. చూశాడు, అది ఫస్ట్ రాదని చెప్పారు. దాంట్లో మొత్తానికి నాయనకి అర్థమైంది ఏంటంటే ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టాలన్నమాట దానికి. ఈరోజు రేపు బాగుంటుంది, మళ్ళీ పక్క రోజుకి మనం పెస్టిసైడ్ కొట్టాలి, ఆ తర్వాత మనుషులు ఎక్కువ కావాలి కోసేకి, ఇలాగంతా ఉండేసరికి ఇబ్బందిగా ఉంటే నాన్న వల్ల కాకుండా కొద్దిగా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చిండే నాన్నకు ఆ పర్టికులర్ టైంలో, అందువల్ల తీయేసాడనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఉన్న ప్లేస్లో చామంతి వేయాలని చెప్పి నాన్న ఫిక్స్ అయ్యాడు. దీనికోసం అని చెప్పి మేము ఎరువు తోలించుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 trucks తోలించుకున్నాము. చూపిస్తాను చూడండి మీకు. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది నిన్న నైట్ వచ్చింది. అండ్ మీకు అక్కడ కనిపిస్తుందా లాంగ్లో, అక్కడ కూడా చూడండి ఆ ఎడ్జ్లో. అలా మొత్తం 2 trucks ఎరువు తోలించుకున్నాము ప్రిపేర్ చేసుకొని. నాన్న అయితే డ్రిప్లోనే వేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మేము చూసి వచ్చిన దగ్గర కూడా డిఫరెన్షియేట్ బాగా తెలుస్తుంది. నేను మీకు వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను చూడండి. డ్రిప్ ఉన్న దగ్గర కొద్దిగా ప్లాంట్ కొద్దిగా హెల్తీగానే ఉంది, ఈవెన్ దో సమ్మర్ ఉన్నా కూడా కొద్దిగా హెల్తీగానే ఉంది. నేను ఎందుకు సమ్మర్ అని ఎక్కువ ప్రెస్ చేసి చెప్తున్నాను అంటే, మాకు ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి హాఫ్ కూడా కాలేదు ఇంకా సమ్మర్, అప్పుడే ఒక 40+ దాటేస్తుంది అనమాట సమ్మర్. హీట్ అంత ఎక్కువ ఉంటుంది మాకు ఇక్కడ. సో సమ్మర్లో మనం కొంచెం చూసుకోవాలి నాన్న. అందుకని చెప్పి సమ్మర్ తగ్గిపోయేటప్పుడు, అంటే ఇంకొక 3 months తర్వాత సమ్మర్ తగ్గిపోయేటప్పుడు స్టార్ట్ చేసుకున్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము. చూద్దాం అది ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి. అలాగే నేను మీకు ఇంకొన్ని చూపిస్తాను, అన్నీ చూద్దాం. సో నాకు తెలిసి నాన్న వీటిని ఒక 3 years బ్యాక్ అనుకుంటా, 3 years బ్యాక్ నాటుకున్నాడు. మేము మామూలుగా ఇంట్లో తెచ్చుకున్న పండ్లు తినేసి నాటుకున్నవి ఇవంతా కూడా. చూసారా, పనస పండ్లు కనిపిస్తున్నాయా? ఈ పనస చెట్టు అండ్ అక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఒకటి, దీంట్లో ఇంకా ఏం రాలేదు, చూడాలి కమింగ్ డేస్ ఏమో వస్తుందేమో. ఇది ఇంకొకటి చూసారా, ఇన్ని ఉన్నాయా. ఇక్కడ శనగేస్తున్నారు కదా, అప్పుడు నేను చెప్పాను అనమాట. అప్పుడు నేను చూశాను ఫస్ట్ వీటిని, అంతకుముందు నేను అంత గమనిలేదు. నేను వస్తుంటే అక్కడే మాది వర్క్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోతాండి. నేను వీటిని చూసిన తర్వాత నా మైండ్లోకి వచ్చిన ఫస్ట్ 2 పేర్లు. ఈ చెట్టు ఉంది కదా, దీన్ని చూడంగానే నాకు గుర్తొచ్చింది అర్జునుడు అని పెట్టా పేరు. ఎందుకంటే దీంట్లో పండ్లు ఆరెంజ్ కలర్లో ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. అది కాకుండా నేను చెప్తున్నా కదా, ఇట్స్ రియల్లీ టేస్టీ. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ ఉన్నాయి. అర్జునుడు ఎట్లా బాణాలు వేస్తాడు కాబట్టి నాకు అది మైండ్లోకి వచ్చిందన్నమాట. బాణాలు అంటే ఎక్కువ ఉంటాయి, అది కాకుండా అక్యూరేట్గా వేస్తాడు కదా, అందుకని చెప్పి నేను దానికి ఆ పేరు పెట్టుకున్నాను. అట్ ద సేమ్ టైం మీరు దీన్ని చూడొచ్చు, ఇక్కడ చూసారా,
ఇది ఇంకా చిన్నకాయ, ఇది ఇంకా కొద్దిగా పెద్దది అవ్వాలి, ముదరాలి, అప్పుడుదా అది పెద్దదైనట్టు. మీకు పెద్దదైనప్పుడు నేను మీకు చూపించే ట్రై చేస్తాను. ఎక్కువ వేసుకోలేదు, అది ఉన్నది ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక 4-5 ఉంటాయి. దీంట్లో చూసారంటే ఆల్మోస్ట్ ఒక 10 వరకు ఉండొచ్చు. అది సైజ్ చాలా పెద్దదిగా ఉంది. దానివల్ల నాకేం గుర్తొచ్చిందంటే భీముడు అని పెట్టుకున్న పేరు. నేనైతే అలా పెట్టుకున్నా, ఒక దాని పేరు భీముడు అని పెట్టుకున్నా, ఇంకో దాని పేరు అర్జునుడు అని పెట్టుకున్నా. మా నాన్నకి చెప్తాను, దాని మీద కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. దానికి కూడా ఈరోజు నీళ్ళు వేయాలని చెప్పాను నాన్న. సో బంతిపూలకి ఈరోజు మనం నీళ్ళు కట్టేయంగానే ఆల్రెడీ ఇక్కడ వరకు పాదు ఉంది, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చెనుగు వేసుకున్నారు కొంతమంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పాదు ఉందనమాట. దాన్ని నాన్న వచ్చి ఇంకొద్దిగా చెక్కు పెట్టాడు. నేను నీళ్ళు కట్టేయంగానే దీన్ని ఇంకొద్దిగా చెక్కేసుకొని మీకు చూపిస్తానండి. ఈ దారి చూసారా, ఇది నాన్న ఇప్పుడు క్లీన్ చేసుకున్నాడు. ఇలా ఇది ఇంకా మిగిలింది, ఇదంతా క్లీన్ చేసుకొని అక్కడ ఉన్నాయి చూస్తున్నారు చెట్లు, ఇట్లా స్ట్రైట్గా ఇప్పుడు మీకు కనిపిస్తుందా చూడండి, అక్కడి నుంచి నీట్గా ఒక వే ఇట్లా తీసుకొని మళ్ళీ ఈ కాలంలోకి కలిపేసుకుంటే వాటర్ పట్టేసుకోవచ్చు అనేసి ప్లాన్. అది ఈరోజైతే ఆ 2 వర్క్స్ ఉన్నాయి. అది అయిపోగానే ఇంకా ప్రీవియస్లో నేను చూపించినట్టు 3 ట్రక్స్ అయితే వచ్చేసాయి ఇసుక. ఇంకొక 2 ట్రక్కులు ఉంది. ఆ 2 ట్రక్కులు కూడా ఆయన ఈరోజు తోలేస్తా అని చెప్పాడు. చూసి ఆ 2 తోలేసుకున్నామంటే మనకి ఇసుక అయితే వచ్చేస్తుంది. ఇంకా కావాల్సింది ఇటుక కూడా మేము అడిగాం, కానీ ప్రజెంట్ తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా లేట్ అవుతుంది. అది కూడా వన్స్ ఎలక్షన్స్ అయిపోయాయంటే ఇటుకరాలు కూడా వచ్చేస్తాయి. ఇటుకరాలు వచ్చేయగానే ఆడితే మనకు కావాల్సిన హాఫ్ ద వర్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఒక మంచి రోజు చూసి మేస్త్రిని వాళ్ళంతా తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం, నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. సో మొత్తానికి బంతిపూలకి అయితే నీళ్ళు కట్టేసాము. నేను చెప్పాను కదా పనస చెట్లకి కూడా నీళ్ళు కట్టాలి, మధ్యలో పాద ఒకటి చేయాలని చెప్పి, అదైతే నేను మా నాన్న స్టార్ట్ చేసుకుంటా వర్క్. చూసారా ఇక్కడ వాటర్ అయితే వదులుకున్నాము. ఇలా ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్తుంది. అలాగే నాన్న అక్కడ వరకు ఆల్మోస్ట్ కొద్దిగా ఎగేసుకున్నాడు. చూపిస్తాను, అక్కడ వరకు నాన్న ఎగేసుకున్నాడు. తర్వాత నాన్న ఒక ఆర్డర్ వస్తే పూలు తీసుకొని సర్జరీకి వెళ్ళాడు. నేను అక్కడ బంతి పూలకి నీళ్ళు కట్టేసి తిరిగి వచ్చి ఇక్కడ ఆ హాఫ్ నుంచి నేను ఎగేసుకొని ఇక్కడ వరకు హాఫ్ వరకు అయితే నేను ఎగేసుకున్నాను కాలువ. తర్వాత అక్కడ మడుకుంది కదా, నాన్న చేతిలో చూపిస్తాను చూడండి మీకు. ఇదంతా చూడండి, ఇక్కడ వరకు నేను ఎగేసుకున్నాను అనమాట ఆ ఎడ్జ్ నుంచి. తర్వాత ఇక్కడ నుంచి నాన్న చేతిలో మడకుని చూసారా, ఆ మడక పెట్టి లాక్కొని మధ్యలో మిగిలిందంతా వాముకున్నాం అనమాట. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అలా మధ్యలో నీట్గా లాక్కున్నామంటే అక్కడికి కాలువ ఏర్పడుతుంది. ఇది సాఫ్ట్గానే ఉండేది. ఇంతకుముందు ఇక్కడ చెనిక్కాయలు వేసినప్పుడు నేను మీకు షూట్ తీశాను కదా చెనిక్కాయలు, అప్పుడు ఇక్కడ కల్లాం వేసారనమాట. అంటే చెనిక్కాయలు ఇక్కడ ఎండబెట్టారు, దానిపైన నడిచి చాలా గట్టిగా అయిపోయింది. దానివల్ల సరిగా రాలే, అంత మెత్తగా లేదు మట్టి. అందువల్ల నీళ్ళు వదిలి కొద్దిగా లాగి మళ్ళీ నీళ్ళు వచ్చి అది తడిచిన తర్వాత తిరిగి లాక్కుంటున్నాం మళ్ళీ దాన్ని. ఇలా సో ఈ మొత్తం అక్కడ వరకు బార్డర్ ఉంది చూసారా. సో ఇలా మొత్తం నీడున్నంత వరకు ఒక పాదిలాగా చేసుకుంటే నీళ్లు బారిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న చెత్త మొత్తం మళ్ళీ పార యూస్ చేసి చెక్ చేసుకోవాలంటే. నా హాయ్ చెప్పు, తిరిగి హాయ్ చెప్పు. సో అది ప్రజెంట్ అయితే టైము ఆల్మోస్ట్ ఒక 11:30 అయిపోతుంది. చూద్దాం, నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంటుంది, అయిపోగొట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఎండ మాత్రం భయంకరంగా ఉంది అసలు. కాకులు అవి వచ్చి ఇంకా నీళ్ళలో మునిగి లేసిపోతున్నాయి, అంత ఎండ ఉంది ఫుల్గా. ఇట్లా వామేసుకుంటే పూర్తిగా కాలువ అయిపోతుంది అనమాట. బాగా చెప్పేసా. తోటలో కోసిన పండు ఇది. ఇంకా కొద్దిగా పండితే ఆరెంజ్ వస్తుంది అన్న కదా. ఇది పిండి ఒక రొంతగా అంతేనా? ఎండకా వాడిపోయినాయా?
నీళ్ళు వేసాం కదా ఇప్పుడు వస్తాయేమో బాగా. ఎట్లుంది మదే చెప్పు, ఎట్లుందో చెప్పు, ఎట్లుందో బాగుందా బాగాలేదా అను మాము అను. నన్ను నువ్వు చెప్పినా నా ఎట్లుందా, అమ్మ చెప్పకపోతే పోయిందా. ఎట్లుంది వీ కాల్ దోస్ ఆర్ మూమెంట్స్. ఇవేమో మూమెంట్స్. రా రాకీ, రా బయట రా, ఇందా రాకీ దా, కింద ఉన్నాడు రాకీ. డై ఇందా, నిద్రపోతున్నావా? రా లేచరా, దా దా తినే, నిద్ర మొక్కుందన్నా. దా దా తినవా, ఇష్టం పో పడుకో. ఇవి మనం నిన్న దొరుకున్న టెంకాయ అనమాట. ఇది ఫస్ట్ తరిగేసింది, తర్వాత పక్కన పచ్చిగా నిన్న కొట్టి పెట్టాము కదా, అది మళ్ళీ ఈవినింగ్ తరిగేసి మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఎండబెట్టారు. వీటిని మధ్య మధ్యలో అట్లా నెరుపుకుంటా అంటే బాగా ఎండిపోతాయి. ఒక 2 days అలాగుంటే, ఇప్పుడున్న ఎండకైతే ఖచ్చితంగా చెప్తాను కదా, ఒక 2 days అలాగుంటే బాగా అయిపోతాయి, బాగా ఎండిపోతాయి, మళ్ళీ కొట్టుకొచ్చేయడం అంతే. రావాల్సిన 3rd ట్రిప్ అండ్ 4th ట్రిప్ ఈరోజు కూడా పెండింగ్ పడ్డాయి. వాళ్ళని అడిగితే ఏదో అక్కడ ఇష్యూ అని చెప్పారు. ఇఫ్ యూ గైస్ ఆర్ రెడీ టు గెట్ ఇన్ టు ద నేచర్ విత్ పృథ్వీ, subscribe the channel for more peace, and if you have some time, share this video and comment. See you in the next day. Bye.